నమస్కారం, అమరావతి న్యూస్ కి స్వాగతం. చేనేతకు ఏటా 25,000 రూపాయలు ఇచ్చేలా నేతన్న భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చేనేతను ఇప్పుడున్న సబ్సిడీలను కొనసాగిస్తూనే చేనేత భరోసా అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చేనేతల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు వారి యంత్రాంగాన్ని ఆధునీకరిస్తామని వెల్లడించారు. ఈ నెల నుంచి మగ్గాలు 200 యూనిట్లకు, మరమగ్గాలు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని అన్నారు. శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయానికి శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చింది మన చేనేత. అటు నైపుణ్యం, ఇటు సృజనాత్మక శక్తి కలబోత చేనేత. అందులో మన తెలుగు నేల చేనేత వైభవానికి పుట్టినిల్లు. తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీర దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గడచిన 5 సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు. నూలు రంగుపై సబ్సిడీ మానేశారు. వీవర్శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని రిప్లికేట్ చేసే అవకాశం వస్తుంది. అది చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. ఈ రోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. దీనివల్ల 93,000 కుటుంబాలకు లాభం వస్తుంది. పవర్ లూమ్స్ అయితే 50,000 కుటుంబాలకు లాభం వస్తుంది. 190 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5% జీఎస్టీని రీఎంబర్స్ చేస్తామని హామీ ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాం. దీనికి 15 కోట్లు అవుతుంది. అది కూడా ఇస్తాం. థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ఇది కూడా పెండింగ్ పెట్టారు. ఈ రోజే 5,386 మందికి 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నాం. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాను. ఆ విధంగా ఈరోజు 92,724 మందికి పింఛన్లు వస్తున్నాయి. 546 కోట్ల రూపాయలు ఒక చేనేతల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. మంగళగిరిలో చేపట్టిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని మంత్రి పాల్గొన్నారు. యువగలం పాదయాత్రలో చేనేత సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారాలకు హామీలు ఇచ్చానని మంత్రి గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత నిధులతో చేనేత స్వర్ణకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి గుర్తు చేశారు. మంగళగిరిలోని చేనేత కళాకారులు తన కుటుంబ సభ్యుల్లాంటి వారని లోకేష్ అన్నారు. చేనేత ఉత్పత్తులు మార్కెటింగ్, ప్రమోషన్ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతా డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంటే మంగళగిరిలో మాత్రం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుందని లోకేష్ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్, రాష్ట్రంలోని కూటమి సర్కార్కు మంగళగిరిలో లోకేష్ తోడయ్యారని అన్నారు. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగెక్కించేదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మంగళగిరి నియోజకవర్గంలో 5,300 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు 7,000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను, మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో
మేము చేస్తాం జరిగింది. మంగళగిరిలో పద్మశాలి సోదరులకి 2 కుల వృత్తులు ఉంటాయి. ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి 873 రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం. కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం. షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా. మీరు పడుతున్న ఇబ్బందులు, మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో ఈ వీవర్శాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు డిజైన్లు కానివ్వండి, లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి, తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి, మార్కెట్ లింకేజ్ కానివ్వండి, ఈ అన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం 30% మేము పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం 100% ఆదాయం పెంచాలని, రెట్టింపు చేయాలని. సార్, యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా, చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని. కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు. కానీ నా ఆలోచన ఒక్కటే, చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తక తీసుకుంటానని ఆనాడు చెప్పాను. ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్. ప్రజలను మేల్కొల్పే జాతీయ సంపద విజ్ఞాన కేంద్రాలకు గ్రంథాలయాలు విలసిల్లుతాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. భారత స్వరాజ్య ఉద్యమంతో పాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో కీలక పాత్రలు పోషించాయని తెలిపారు. ఈ నెల 12న గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా వారం ముందుగానే విజయవాడ రామ్మోహన్ గ్రంథాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వెంకయ్య నాయుడుతో పాటు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ హాజరయ్యారు. భారతీయ చరిత్రలో, భారతీయ సంస్కృతిలో గ్రంథాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రముఖ విజ్ఞాన కేంద్రాలుగా, ప్రజలను మేలుకొల్పే జాతీయ సంపదగా గ్రంథాలయాలు వెలిసినాయి. ప్రతి ఊరిలో ఒక దేవాలయం, ఒక గ్రంథాలయం, ఒక స్వచ్ఛాలయం తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అప్పుడే ప్రజలకు సరైన మార్గదర్శకం, సరైన ప్రయాణం కూడా కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. గూగుల్ వచ్చినా, నెట్ వచ్చినా, ఏది వచ్చినా గ్రంథానికి ఉండే విలువ ఎప్పటికీ ఉంటుంది. చూసేదానికన్నా చదివితే అది పుస్తకం మెదడులోకి బాగా ఎక్కుతుంది, నిలబడిపోతుంది. చూసేది తాత్కాలికమైంది, అది చూడగానే ఇంకోటి వస్తుంది, వెంటనే దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. పుస్తకం అలా కాదు, ఒకసారి పుస్తకం చదివితే అది మనసులకు బాగా ఎక్కుతుంది. విజయవాడ కీర్తికి ఒక పతాక వంటిది రామ్మోహన్ రాయ్ గ్రంథాలయం. ఈ గ్రంథాలయాన్ని పరిరక్షించుకోవటం అన్నది తెలుగు జాతి యొక్క ప్రథమ కర్తవ్యం అని చెప్పి నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాను. వందే మాత్రం అంది మన తరం, కానీ ఇప్పుడు తరం వందే అన్నది మాత్రం యొక్క గొప్పతనాన్ని, ఆనాడు మహనీయులు సాధించిన స్వరాజ్యాన్ని సురాజ్యంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పన్న ఆలోచనని అందిపుచ్చుకోవాల్సిన అవసరం. వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన పవన్ ను చూపించాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. వైసీపీ నాయకుల దాడిని నిరసిస్తూ తిరుపతి తూర్పు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘాలు నేతలు నిరసన చేపట్టారు. పవన్ పై దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. న్యాయం జరగాలని, లేని పక్షంలో ఎస్పీ కార్యాలయంని ముట్టడిస్తామని అన్నారు. తన కుమారుని కొట్టిన దృశ్యాలను గ్రామంలో పలువురికి పంపారని పవన్ తల్లి చెప్తున్నారు. తమకు ఫోన్ చేసి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే చంపేస్తామని, కిడ్నీలు అమ్మి శవాన్ని పార్సిల్ చేస్తామని బెదిరించారని పవన్ తల్లి వాపోయారు. దళితుడైన పవన్ కొట్టిన వారిని వెంటనే, పవన్ ను కొట్టిన వారిని వెంటనే, పవన్ ను కొట్టిన వారిని వెంటనే, పవన్ ను కొట్టిన వారిని వెంటనే, దళితుడైన పవన్ కొట్టిన, దళితుడైన పవన్ కొట్టిన వారిని వెంటనే, దళితుడైన పవన్ కొట్టిన వారిని వెంటనే, పవన్ హత్య చేయాలని తలపించిన వారిని ఊర్లో పంపించి వాడిని కొడక ఆ వీడియోలు మా ఊళ్ళో అందరికి సెండ్ చేశారు. సెండ్ చేసి మా ఆయన ఫోన్ చేసి, మీ అబ్బాయిని ఇలా రూమ్ లో బంధించాము, మాకు డబ్బులు 5 లక్షలు డిమాండ్ చేశారు సార్. 5 లక్షలు నిన్న సాయంత్రం 5 గంటలకు డబ్బులు ఇస్తేనే మీ అబ్బాయిని పంపిస్తాము, లేకంటే బాడీని చంపేసి కిడ్నీలు అమ్ముకొని బాడీని నాశనం చేసి పంపిస్తామని డిమాండ్ చేశారు. అది ఎవరనేసి మాకు తెలియదు సార్. అందుకని ఇక్కడ మేము పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసుకున్నాం. ఒక్కోసారి ఒక నెంబర్లు చేస్తున్నాం సార్, ఒక నెంబర్ నేను రాలేదు, ఒక్కొక్కరికి ఒక నెంబర్ ఎవరైతే తెలియదు సార్. నాకైతే తెలియదు సార్, నాకైతే వాళ్ళు ఎవరనేసి తెలియదు. అంబేద్కర్ భవన్ నుంచి, ఏసీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి, ప్రజా సంఘాల ఐక్యవేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని అబ్బాయిని వెంటనే మాకు సాయంత్రం లోపల కానీ చూపించకపోతే
లేదా అబ్బాయికి న్యాయం జరగకపోతే మేము తిరుపతిలో మొత్తం కూడా ఎస్పీ ఆఫీస్ ముందర ముట్టడి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దాడులకు జగన్ చేసిన రప్పా వ్యాఖ్యలే కారణమని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు వీరంగంపై ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలకు తావులేదన్న కిరణ్ రాయల్ ఈ దౌర్జన్యంపై భూమన నోరు విప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి రప్ప డైలాగు ఎప్పుడైతే అన్నాడో ఆ పార్టీ వాళ్ళు మేము రప్ప చేస్తాం, రేపు ప్రభుత్వం వస్తే ఎవరిని పెట్టాం అంటారు. ప్రభుత్వం వస్తుందో లేదో మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకి తెలుసు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉండగా మీరు ప్రభుత్వంలో రావడం, మీ మళ్ళీ అధికారం రావడం అనేది ఒక బ్రహ్మ కళ. దాని గురించి పక్కన పెడదాం. మీరు మీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచే ప్రజలపైన, రాజకీయ పార్టీల కార్యకర్తలపైన, నాయకులపైన, యువకులపైన, గిరిజనులపైన, ఎస్సీ ఎస్టీలపై దాడులు చేస్తారు. ఇది ప్రజలు చూస్తున్నారు. తిరుపతిలో చిన్న ఇష్యూ జరిగినా ఒక ఏమున్నా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ విషయం మీద మాట్లాడగలుగుతారా? కరెక్ట్ గా 20 రోజుల క్రితం ఆయన అనుచరుడు ఎవరైతే అభిమన్యుడి అనుచరుడు చైతన్య ఉన్నాడో ఒక డెకార్ షాప్ లో దౌర్జన్యం చేశాడు. మొన్న అమెరికన్ బార్ పక్కన ఒక ఫైనాన్స్ ఆఫీసర్ దౌర్జన్యం చేశారు. నిన్న తాజాగా మన అనుచరులు తిరుపతిలో ఒక గిరిజన విద్యార్థి, గిరిజన ఎస్సీ కుర్రాన్ని చావబాదారు. చూసాం ఆ వీడియో. ఈ రోజు ప్రభుత్వం స్పందించింది. మీరు ఏమనుకుంటున్నారు? అసలు వీడియోలు తీసి మరీ పోస్ట్ చేసి బెదిరిస్తున్నారు ప్రజలు. మేము ఇలా కొడతాము, మాకు డబ్బులు ఇవ్వదు, ఇలా చేస్తాము, మేము ఇలా చేస్తాము, లేకపోతే దందాలు చేస్తున్నారా? కూటమి ప్రభుత్వం ఇవన్నీ జరగవు. భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆయన అనుచరులు, వాళ్ళ కుమారులు ఇప్పుడు దీని మీద ఏం రెస్పాండ్ కాకపోతున్నారు. వెంటనే దేశంలో కొంతకాలంగా ఒపీనియన్ పోల్స్ కు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వెళ్లడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని అన్నారు. మహారాష్ట్రలో 5 నెలల్లో 40 లక్షల మంది ఓటర్లను నమోదు కావడంపై రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లలో నమోదైన ఓటర్ల కంటే ఎక్కువ వస్తున్నారని, మహారాష్ట్రలో సాయంత్రం 5 తర్వాత భారీగా పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. సీసీ ఫుటేజ్ అడిగితే ఎన్నికల సంఘం ఇవ్వలేదని అన్నారు. మహారాష్ట్రలో లోక్సభ, శాసనసభ ఎన్నికల వ్యవధిలో 1 కోటి మంది ఓటర్లను నమోదయ్యారని, ఓటర్ల జాబితా స్టాఫ్ కాపీ ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందని అన్నారు. దేశ సంపద అయిన ఓటర్ల జాబితాను ఎందుకు చూపించట్లేదని, దాన్ని విశ్లేషించే హక్కు తమకి ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. Anti-incumbency is something that hits every single party. But for some reason, the BJP is the only party that basically does not suffer this idea of anti-incumbency. Second thing, exit polls, opinion polls saying one thing, you saw in the Haryana election, you saw in the Madhya Pradesh election, and then suddenly the result going in a completely different direction with massive swings. Third thing, we noticed that there is always a reason. There is always a reason given for this lack of anti-incumbency, for this shift suddenly from these opinion polls. And the reasons are multiple: Ladli Behna, Pulwama, now Sindhur. So we saw this pattern, and then of course the most fundamental thing, that elections are choreographed. There was a time in India इलेक्ट्रॉनिक वोटर मशीन नहीं थी, इंडिविजुअल वोट था, पूरा देश एक दिन वोट करता था. बट आज के जमाने में यूपी में अलग अलग वोटिंग होती है, बिहार में कभी और हो रही है, महीनों के लिए चलती है. एंड दिस वाज समथिंग दैट वी वर सस्पिशियस. सडनली द हरियाणा एंड कर्नाटक इलेक्शंस आर, डेट्स आर चेंज्ड. जनरल पब्लिक को सस्पिशन थी, हमें भी सस्पिशन थी. सस्पिशन बिकेम कॉन्क्रीटाइज्ड. महाराष्ट्र पे पहले हम स्टेट लेवल पर बता नहीं पा रहे थे कि इस सस्पिशन का कारण क्या है. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని తిరుమలేశుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవారిని మంత్రి అనగాని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోనికి వెళ్లి మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారికి తీర్థప్రసాదాలు అందజేశారు. శివ దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, శ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని కూడా ఒకటి తర్వాత అన్ని పూర్తి చేసుకుంటా ఉన్నాం. తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చిన తర్వాత ఉన్న అన్నదాత సుఖీభావ. మరి ఈ రోజు చేనేత దినోత్సవం, చేనేతలందరూ కూడా బాగుండాలి. అందరికంటే ఎక్కువగా కష్టపడేది చేనేతలు కాబట్టి వారు ఆనందోత్సవాలతో ఉండాలి, ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి వారికి ఉచితంగా కరెంట్ అవ్వచ్చు. అలాగే ఏదైతే గతంలో 24,000 ఇచ్చి మిగతా అన్ని కూడా ఇవ్వడం మానేశారో అన్ని పథకాలు మళ్ళా గతం రోజుల్లో 14 ఎట్లయితే అలా అన్ని పునర్వైభవంగా స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ 25,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా, అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్ తో పాటు ఉచిత కరెంటు నాయి బ్రాహ్మణులకు, అలాగే ఇతర వెనుకబడిన వర్గాలు కూడా ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం.
ఇవన్నీ కూడా అంటే ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో. గత పాలకులు ఏదైతే రాష్ట్రానికి అందరినీ కూడా తరిమి వేసే పరిస్థితిలో మనం చూసామో, ఈ రోజు మళ్ళీ అన్ని కూడా ఆకర్షించుకుంటూ మళ్ళీ వెళ్ళి అందరికి కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు చేయొచ్చు, మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి చేయొచ్చు అనే దిశగా ఏదైతే ప్రణాళికతో ముందుకెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్యాలు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు త్వరితగతిన నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. నేడు సంజీవయ్య నగర్, సీతానగర్, నెహ్రూ నగర్ రైల్వే గేటు మరియు మొండి గేట్లను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంజీవయ్య నగర్, సీతానగర్, నెహ్రూ నగర్ రైల్వే గేట్లు మరియు మొండి గేట్ల వద్ద ఆర్ఓబీల నిర్మాణం చేసి నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయబోతున్నట్లు చెప్పారు. నెహ్రూ నగర్ గేట్ వైపు 60 అడుగుల రోడ్డు త్వరలోనే నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు. వర్షపు నీరు గుంటూరు నగరంలోని చుట్టు ప్రాంతాల నుండి వచ్చే మురికి నీరు మొండి గేట్ నుంచి బయటకు పోవాల్సి ఉందని చెప్పారు. 100 సంవత్సరాల క్రితం మొండి గేటు 2.5 మీటర్లతో నిర్మాణం చేసి ఉందని చెప్పారు. అందువల్ల మురికి నీరు వెనక్కి తన్ని పాత గుంటూరు ప్రాంతంలో ఇళ్లలోకి మురికి నీరు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. త్వరలో మొండి గేట్ ను 11 మీటర్ల వరకు పొడిగించే కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు. గుంటూరు నగరంలో అన్ని కార్యక్రమాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాబోయే కాలంలో గుంటూరు నగరాన్ని ఒక మోడల్ నగరంగా రూపొందించబోతున్నామని నగర ప్రజలు సహకరించాలని కోరారు. అధికారులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని తప్పకుండా భుజస్కంధాలపై వేసుకుని బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత వరకు త్వరలో పూర్తిగా నిర్మూలించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే మేము డిస్కషన్ చేసుకున్న తర్వాత రైల్వే అధికారులు ముఖ్యంగా, ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు నగరంలో హెవీ ట్రాఫిక్ ఆర్ఓబీ లేకపోవడంతో కొన్ని చోట్ల గేట్లతో చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అటువంటి అన్ని చోట్ల కూడా ఆర్ఓబీల నిర్మాణం కోసం అవసరమైనటువంటి ప్రణాళిక, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎంతవరకు ప్రజలకు ఈ ఆర్ఓబీల వలన ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం అనేటువంటి దాని మీద ఉదయాన్నే జాయింట్ ఇన్స్పెక్షన్తో సిపిఎం గారు ఉన్నటువంటి సైమన్ గారు అలాగే డిఆర్ఎం గారు ఈరోజు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు అందరితో కలిసి ముఖ్యంగా నెహ్రూ నగర్ ప్రాంతానికి సంబంధించి 3 గేట్లు, సంజీవ్ నగర్ గేట్ కానివ్వండి, అలాగే సీతానగర్ కానీ, నెహ్రూ నగర్ కానీ, ఈ 3 చోట్ల కూడా రైల్వే అధికారుల ఆలోచనను బట్టి ఆర్ఓబీల నిర్మాణ కార్యక్రమాన్ని తీసుకోవాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అసెస్మెంట్స్ అంటే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎంతవరకు పోతా ఉన్నాయి, అసలు అక్కడ అవసరాన్ని బట్టి ఏ విధంగా చేస్తే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది, ట్రాఫిక్ సమస్య తగ్గుతుందనే దాటి మీద పూర్తిగా ఆలోచించి గతిశక్తి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు 3 ఆర్ఓబీల నిర్మాణం చేసేటువంటి కార్యక్రమంతో పాటు అక్కడ ముఖ్యంగా నెహ్రూ నగర్లో ఇప్పుడున్నటువంటి కుగ్లర్ హాస్పిటల్ వైపు రోడ్డు 60 అడుగులు ఉండడం, అలాగే నెహ్రూ నగర్ రోడ్డు కూడా 60 అడుగులు చేయబోతున్నాం కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని కొంతవరకు తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్నటువంటి సింగిల్ గేట్ని డబుల్ గేట్ చేయడం, అలాగే సీతానగర్ గేట్ని కూడా డబుల్ చేయమని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. దానికి రైల్వే అధికారులు కూడా సమ్ముఖంగా ముందుకు రావడం చాలా సంతోషం. ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడే 3 వంతెనల బ్రిడ్జ్ని ఏదైతే డొంక రోడ్లో ఉందో దాన్ని 4 ట్రాకులుగా చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో డ్రైన్ వాటర్ బయటికి వెళ్ళేటువంటి డ్రైన్ని ఈరోజు మోతీలాల్ నగర్ మీదుగా తీసుకుని వెళ్ళాలంటే అక్కడ వందలాది కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసేటువంటి ఆలోచనతో గత వారం మొత్తం కూడా దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. కానీ ఈరోజు డ్రైన్ని కొద్దిగా ముందుకు తీసుకుని వచ్చి ఆ కార్యక్రమం కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మురికి నీరు యావత్తు కూడా అంటే 2 టౌన్ నుంచి వచ్చేటువంటి డ్రైన్ వాటర్తో పాటు 1 టౌన్లో అనేక ప్రాంతాల నుంచి డ్రైన్ వాటర్ అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్ళేటువంటి మొండి గేట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 50-100 ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి మొండి గేట్లు 2.5 మీటర్స్ ఉండటంతో ఇప్పటికే అవుట్ఫ్లో తగ్గిపోవడంతో వెనక్కి తగ్గిన ప్రాంతంలో మురికి నీరంతా కూడా ఇళ్లలోకి పులివెందుల్లో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడికి నిరసన వ్యక్తం చేసిన వైసీపీ జిల్లా నేతలు హిందూ కాలేజ్ సెంటర్లోని పూలే విగ్రహం వద్ద ఆందోళన చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బ్యాలెట్ కు బుల్లెట్ యుద్ధం జరుగుతుందని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతుంటే ఎమ్మెల్సీ రమేష్ పై దాడి చేయడం అమానుషం, మహాత్మా పూలే తలదించుకునేలా ఈ పాలకులు పనిచేస్తున్నారని, దాడులు బెదిరింపులు చేస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని, ఎన్నికల కమిషన్ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఖండించారు. ఒక బ్యాలెట్కున్న ఒక బుల్లెట్కి యుద్ధం జరుగుతూ ఉంది. బ్యాలెట్ ఓడిపోయి బుల్లెట్ గెలిచిందంటే
ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట? ఈ బుల్లెట్కు నాయకుడు చంద్రబాబు నాయుడు, బ్యాలెట్కు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు తప్పు చేశారా, ప్రజలు పొరపాటు పడ్డారా? ప్రజలు నిన్ను గెలిపించారు, బ్యాలెట్ ద్వారా నిన్ను ఎన్నుకున్నారు, ఎవరైనా సీఎం. మేము అపోజిషన్లో కూర్చున్నాం, ప్రజలు ఇచ్చినటువంటి ఓటమిని అంగీకరించాం. బట్ ఇన్ డెమోక్రసీలో వాట్ బిఆర్ అంబేద్కర్ సెడ్, రాజ్యాంగం కనుక ఇఫ్ ఈజ్ ఎ మిస్యూజ్ ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్. రాజ్యాంగం కనుక ఈ భారతదేశంలో కనుక మిస్యూజ్ అంటే ఒక దేనికన్నా అనవసరంగా వాడితే నేను ఫస్ట్ పర్సన్ దాన్ని తగలబెడతానికి అన్నాడు. యూ నాట్ ఫీల్ అషేమ్? ఒక జడ్పీటీసీ చనిపోతే ఒక బై ఎలక్షన్ జరుగుతూ ఉంటే మేము గెలిచిన సీటుని మేము క్యాండిడేట్ని పెడతా ఉంటే ఒక రమేష్ యాదవ్ అనేటువంటి ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ బలహీన వర్గాల సంఘ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ బలహీన బీసీల సంఘం అధ్యక్షుడు ఆయన మీద దాడి చేస్తారా? అంటే ఏంటి, వాళ్ళకి డోంట్ వాంట్ కంటెస్టా? ఇదేదో మరి జనరల్ ఎలక్షన్ చేయొచ్చుగా. రేపొద్దున నీకంటే బలవంతుడు నరేంద్ర మోడీ వాళ్ళు నిన్నే నిలబెట్టకుండా బుల్లెట్ తెస్తాడు, నువ్వు ఒప్పుకుంటావా? మా అందరికంటే ఇప్పుడు సాధ్యంత వరకు బుల్లెట్ చెప్పినట్టు నడితే ఈ సామ్రాజ్యాన్ని బిన్ లాడెన్ ఎప్పుడో పరిపాలించేవాడు. బ్యాలెట్కి గౌరవం బట్టి ప్రపంచం అంతా కూడా గర్వపడేటువంటి భారత ప్రజాస్వామ్యాన్ని చూసి ఈ ప్రపంచం అంతా గర్వపడుతుంది. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మహాత్మా గాంధీ, మహాత్మా పూలే. ఈరోజు చేసిన చర్యకి ఆ పూలే గారి విగ్రహం కూడా తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇటువంటి ప్రభుత్వం ఈరోజు బలహీన వర్గాల మీద దాడులు చేస్తూ ఉందని గుంటూరు జిల్లా అంబటి రాంబాబు గారి నాయకత్వంలో మరి ఈ రోజున మేమంతా కూడా సంఘటితంగా అటువంటి చర్యని ఖండిస్తున్నాం. రాబోయేటువంటి రోజులు ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అండ్ మోరోవర్ ప్రభుత్వం ఉందనుకో, వాట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ డూయింగ్? స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా గాడులు కాస్తుందా? దాని చైర్మన్ ఏం చేస్తున్నాడు? దాని కమిషనర్. పారదర్శకంగా ఎలక్షన్ జరిపించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద లేదా? బూత్ క్యాప్చరింగ్, నామినేషన్ చేయడానికి భయపెడతాం, నామినేషన్ ఏదో పెట్టి రిజెక్ట్ చేయటం. ఒకవేళ మా వాళ్ళు గెలిచినా కూడా మీరు ఫోర్సిబుల్గా మీ వాళ్ళు గెలిచినట్టు రాసుకోవటం. పులివెందుల్లో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడికి నిరసన వ్యక్తం చేసిన వైసీపీ జిల్లా నేతలు హిందూ కాలేజ్ సెంటర్లోని పూలే విగ్రహం వద్ద ఆందోళన చేశారు. నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా మాట్లాడుతూ నిన్న పులివెందుల్లో రమేష్ యాదవ్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తుందని, చంద్రబాబు పాలనలో దాడుల సంస్కృతి పెరిగిందని, పులివెందుల్లో జరిగే బై ఎలక్షన్ పై ఎందుకు అంత ప్రాముఖ్యం తీసుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఇంకా వైసీపీ అంటే భయం పోలేదు అని ఖండించారు. పులివెందుల్లో రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాడి నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటారా, ఈ రాష్ట్రంలో మంచి అనే పేరు మర్చిపోయారు, మంచి చేయటం అనేది మర్చిపోయారు. ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు ఒక మాటే. ఇంకెవరు ఈ దేశంలో టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అనటానికి ఏమంటారంటే నీచ పరిపాలన, నికృష్ట పరిపాలన, దాడులు, హత్యలు, ఇవి ఒక్కటే ట్రాక్ రికార్డ్. అంతే తప్ప మంచి అనేది, లేకపోతే మంచి సేవ చేయటం అనేది, లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటం, ఇవన్నీ అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వెంటే నాయకులు అన్నట్టు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు అది భిన్నంగా చెప్పుకునే విధంగా ఈ రాష్ట్రం తయారవుతుంది. ఏంటో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒకళ్ళ మీద దాడి చేస్తానో అలా దాడి చేసుకుంటా పోతే ప్రతి మనిషి మీద దాడి చేయాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ఏదో ఆ ఎమ్మెల్సీ గారి మీద దాడి చేసినంత మాత్రాన భయపడి అందరూ ఒక అడుగు వెనకేస్తారనుకుంటారు. కానీ ఎవ్వరు అడుగు వెనక వేసే ప్రసక్తే లేదు. ఏదైనా కూడా ధైర్యంగా నుంచోని చేసి గెలిచినా ఓడినా నికార్సుగా నుంచోని మేము ప్రజల్ని ఓటు అడుగుతాం, నిజాయితీగా అడుగుతాం, మేము చేసిన పరిపాలన గురించి అడుగుతాం. అంతే తప్ప మీలాగా దొంగ ఓట్లు వేయటమో, లేకపోతే మీలాగా ఈవీఎంలు ట్యాంపర్ చేయటమో, లేకపోతే మీలాగా ఏమో అరాచకాలు చేయటమో, గూండాయిజం చేయటమో, ఇవన్నీ చేసేవి వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు.
చేయాలని అనుకుంటే ఎప్పుడో చేసేది. కానీ ఆ దృష్టి ఇది మాకు లేదు. ప్రజల దగ్గర నుంచి మందెన పొందడమే, ప్రజలకి మంచి చేయడమే, ప్రజల కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించారో ఆ పార్టీ మీద ఈ రోజు వరకు కట్టుబడి ఉండి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు కూడా ప్రజల వెంటే ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటున్నారు. ఏదో పులివెందుల్లో ఈ రోజు మీరు జరుగుతున్న ఈ బై ఎలక్షన్స్ గురించి ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు? ప్రజలకు మంచి చేయడంలో కాన్సన్ట్రేట్ చేయండి, అది బాగుంటుంది. ప్రజలకి ఏమైనా అందుబాటులో ఉండటం కానీ, వాళ్ళకి న్యాయం చేసే విధంగా కానీ, లేకపోతే మీరు చెప్పిన హామీలు కానీ అవన్నీ పూర్తి చేయడంలో మీరు విఫలమయ్యారు. ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. అందుకోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులు చేస్తా పోతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద అబద్ధపు కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కటి కూడా మీరు చేసే ప్రతిరోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఒకసారి చూస్తారు, 2 సార్లు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.